Hey comrades, welcome to my den. So today ride వచ్చేసి అరకు, బట్ డెస్టినేషన్ వచ్చేసి వనజంగి. సో నేను గోయింగ్ వయా అమలాపురం, మురమల్ల, కాకినాడ. సో ఈ రూట్లో వెళ్తున్నాను నేను. ఈ రూట్ చాలా అమేజింగ్గా ఉంటుంది. అంటే నేను అలా కూడా వెళ్ళచ్చు, అలా రాజమండ్రి అలా కూడా వెళ్ళచ్చు. బట్ ఐ థింక్ ఈ రూట్ ఎవరు కవర్ చేయలేదు మోటో బ్లాగర్. ఐ మీన్ సెయింగ్ అబౌట్ ఓన్లీ మోటో బ్లాగర్స్. సో ఈ రూట్ చాలా సీనిక్గా ఉంటుంది. అంటే యానం, యానం ఉంటుంది, మురమల్ల, మమ్ముడివరం. సో చాలా సీనిక్గా ఉంటాయి ఈ రూట్స్ అన్నీ కూడా. సో దట్స్ వై ఐ చూస్ దిస్ రూట్. నా ఫస్ట్ సోలో ట్రిప్ ఇది యాక్చువల్లీ. అంటే హైదరాబాద్ టు కోనసీమ, అంటే మా ఇంటికి ప్రతిసారి నేనే సోలోగా వెళ్తాను. బట్ ఇప్పటి వరకు అంత పెద్దగా బండి తీసుకుని సోలోగా ఎక్కడికి వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సోలో రైడ్. సో ఐ చూస్ అరకు, వైజాగ్, లంబసింగి, వనజంగి. సో ఇవి ఒక 3 day ట్రిప్ అనుకుంటున్నా. సో అందుకే టాప్ బాక్స్, ట్యాంక్ బ్యాగ్, దట్స్ ఎనఫ్. కరెక్ట్గా డెస్టినేషన్ ఏమో 5 hours 6 hours చూపిస్తుంది ఇంకా గూగుల్ అయితే. చూద్దాం మనం గూగుల్ టైంని బీట్ చేయగలమా లేదా అనేది. నేను అంత డ్రైవ్ ఎక్కువ చేయను, జస్ట్ నార్మల్ 80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతా, 80-90. చూద్దాం, మధ్య మధ్యలో కొన్ని సీనిక్ రూట్స్ అయితే వస్తాయి. యానం బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇంకా పండగ వాతావరణం అయిపోయింది, 3 రోజుల పండగ. అందరూ విజయవాడ హైవే మీద సవారీ చేస్తారు, నేనేమో వైజాగ్ సవారీ చేస్తున్నా. ఫీల్ సో అమేజింగ్. సోలో రైడ్ కదా, సో నాలో నేనే మాట్లాడుకుంటూ పోవాలి. దట్స్ ఓకే, నేను అలవాటు చేసుకుంటున్నా. సోలో రైడ్ అంటే చాలా అమ్మని ఏమన్నా వస్తున్నాడు వీడు. ఫసక్కే ఆటో కూడా ఫసక్క అయిపోతున్నాం. మనకి వ్యూ ఈ కారు నా కొడుకు. మమ్ముడివరం 2 kilometers. పల్లె వెలుగు, అమేజింగ్. చూడండి ద బ్యూటీ ఆఫ్ మమ్ముడివరం. ఈ రూట్ వస్తే మీరు చాలా ఫిదా అయిపోతారు. హైవే, కోకోనట్ ట్రీస్. వైజాగ్ వెళ్ళాలంటే భలే ఉంటుంది ఈ రూటు. మీరు వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అమేజింగ్. అన్నీ రొయ్యల చెరువులే కనబడుతున్నాయి. అక్కడక్కడ రొయ్యల చెరువులు వేస్తారు. రొయ్య వేస్తాం,
ఏముంది, అంతా డేరింగ్ బిజినెస్సే కదా. మార్నింగ్ ఇలా రైడ్ అయినాగానే నాకు ఎందుకో నిద్ర అట్టదు. నిన్న రాత్రి కూడా అంత నిద్ర అట్లా. అందుకే మళ్ళీ కాస్త ఎక్కువసేపు నిద్రపోయి మార్నింగ్ అందుకే బయలుదేరుతున్నా. ఆహా, ఏమైనా వచ్చినాడా? ఇంకా కాకినాడ 43 కిలోమీటర్స్ ఉంది, యానం 15, విశాఖపట్నం 203. కాకినాడ 43ఏనా? అంతేనా? బండి మీద వస్తుంటే డిస్టెన్స్ కూడా తక్కువ అనిపిస్తుంది నాకు. పల్లెపాలెం ఎక్కడెక్కడ ఎన్ని ఎట్టారు. నైట్ టైం కాస్త ఇబ్బందే, ఇక అసలు కనపడవు దగ్గరికి వస్తానే. ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. దట్ల బుజ్జిబాబు గారి కాన్స్టిట్యున్సీ అనుకుంటుంది. కాకినాడ అయితే రీచ్ అయిపోయాం. జస్ట్ షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. యా, ఇంకా వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 207 కిలోమీటర్స్ కనబడుతుంది. 4 hours 42 minutes అయితే చూపిస్తుంది ఎస్టిమేషన్. విల్ కంటిన్యూ అవర్ జర్నీ. మనం పిఠాపురం కాకినాడ రోడ్లో అయితే ఉన్నాం, హైవే మీద. ఇంకా వైజాగ్ 146 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి. ఇంకా మన జర్నీ 191 కిలోమీటర్స్ ఉంది. డైరెక్ట్ వనజంగి కదా. ఇంకా అయితే ఏ రిసార్ట్ ఏది హోటల్ కానీ ఏది బుక్ చేయలేదు. చూద్దాం దారిలో ఏమన్నా ఉంటే. మనం తుని దగ్గరలో అయితే ఉన్నాం. బాగుంది హైవే బాగుంది, వ్యూస్ కూడా బాగున్నాయి ఇటువైపు. అంటే మీకు కాస్త దిల్కుష్ అవుతారు ఈ రూట్లో. కాకినాడ ఎంట్రన్స్ వరకు వ్యూస్ బాగున్నాయి. దాని తర్వాత ఈ కాకినాడ ట్రాఫిక్ దాటేటప్పటికి టైం పట్టింది. కాస్త కొన్ని ప్యాచీ రోడ్స్ ఉన్నాయి. క్రాస్ విండ్స్ అయితే గట్టి కొడుతున్నాయి. నన్ను ఇటువైపు పక్క తోస్తున్నాయి. సో అందుకే నేను ఇంకా 80లో వెళ్తున్నా. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి. తుని ఇంకా మన డెస్టినేషన్ 139 కిలోమీటర్స్ ఉంది. 3 hours 16 minutes చూపిస్తుంది. అలమంచిలి 43 కిలోమీటర్లు. ఇంకా ఉండే కొద్దీ కొండ ఎక్కుతున్నట్టు ఉన్నాయి ప్రతిదీ. ఓన్ వెహికల్ మీద వచ్చేటోళ్ళు కాస్త బార్కేడ్లు ఉన్నాయి హైవే పైన ఎక్కడ పడితే అక్కడ. సో కాస్త చూసుకుని అయితే రావాలి. నైస్. తునియే తుని కూడా పర్లే, బాగుంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి, లేకుండా అయితే లేవు. ఏంటిది బాగుంది, బాగా చేశారు బండి.
పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకున్నా. 7.64 లీటర్స్ పట్టింది. సో ఇంటి దగ్గర బయలుదేరే ముందే ఒక ఫుల్ ట్యాంక్ చేయించిన. పాడేరుకి వెళ్ళే రూట్లో ఉన్నా. అంటే మన డెస్టినేషన్ వచ్చేసి వనజంగి. ఇది పాడేరు రోడ్ అనమాట, పాడేరుకి వెళ్ళే రోడ్. బస్సులు ఉన్నాయి, కాస్త కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. వ్యూస్ మటుకి అమేజింగ్. ఇక్కడ చూసిన కొండలు, బస్సు ఏమన్నా గ్యాప్ ఇస్తే బాగుండు. ఎదరకి వస్తుందో తెలియడం లేదు, ఎదరన్ని వెహికల్స్ వస్తున్నాయి. థర్టీ 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 వస్తుంది. అంటే నా వాయిస్ రాదు. లాంగ్ డ్రైవ్ అదే యూట్యూబ్ రానియా ఛానల్ ఏమిటనియా ద కామ్రేడ్స్ డన్ అని ఉంటుంది. వనజంగి. నేనా అమలాపురం నుంచి వస్తున్నాను. అమలాపురం నేను హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చాను. అమలాపురం నుంచి ఇటు నైట్ కల్లా రీచ్ అయిపోతానా? వెళ్ళిపోతా. థర్టీ. సీసీ ఎంత అని అది? 400. చాలా మరి తక్కువ వచ్చా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సో మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 61 కిలోమీటర్స్ ఉంది రిసార్ట్కి. 2 అవర్స్ చూపిస్తుందంటే మధ్యలో ఘాట్ రోడ్ ఉన్నది. లైట్ కూడా ఫేడ్ అవుతుంది. టైం అయితే 5 అయింది, 5 PM. ఆపట్లేదురా బాబు జనం. రోడ్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి. లిటరలీ జనాలు అయితే మీదకి వస్తున్నారు. ద బెస్ట్ అడ్వెంచర్ అంటే ఇదే. ఇది పాడేరు ఘాట్ రోడ్స్. టైం ఈజ్ అరౌండ్ 6:15 అవుతుంది. మొత్తం డార్క్. నేను ఒక్కడనే ఈ రోడ్లో. కొంతమంది వెహికల్స్ వస్తున్నారు, బట్ చూడండి ఘాట్ రోడ్స్ ఎలా ఉన్నాయో, చిత్తడైపోతుంది. బట్ వన్ ఆఫ్ ది లైఫ్ టైం మూమెంట్ ఇది. ఏంటి అంతా మంచిగా అయితే ఓకే, బట్ ఏదైనా బిస్కెట్ అయిందనుకో ఫట్ ఇంకా చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి. సో అందుకే ఇంకా గోప్రో కట్టేసి రైడింగ్ మీద దృష్టి పెట్టానమాట. ఇప్పటికే చాలా దూరం వచ్చాను. ఇంకా మనకి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. అమ్మో,
ఇంకది ఇప్పటి వరకు నా బెస్ట్ అడ్వెంచర్ అంటే ఇదే నా లైఫ్లో. ఏమన్నా ఉన్నాయా టర్న్లు, ఇంకా కట్టేస్తాను గోప్రో. మళ్ళీ అక్కడ రీచ్ అయ్యాక రిసార్ట్కి అప్పుడు చూద్దాం. సో రిసార్ట్కి అయితే వచ్చేసిన. సో నాకు చాలా లేట్ అయితే అయిపోయింది. పాడేరు ఘాట్ రోడ్స్ని దాటాలంటే నైట్ టైం చాలా చుక్కలు కనబడ్డాయి. ఆల్మోస్ట్ 2 hours పట్టింది నాకు. అంటే ఒక 50-70 kilometers ఉన్నది అనుకుంటా ఘాట్ రోడ్. సో చాలా డేంజరస్ టర్న్స్ అయితే ఉన్నాయి. సో నైట్ టైం మీకు చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు ఎర్లీగా రావడానికి ట్రై చేయండి వనజంగికి. వయా పాడేరు కానీ ఘాట్ రోడ్స్ వస్తూ ఉంటాయి. బిఫోర్ 6 కల్లా రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. లేకపోతే దాని తర్వాత మీకు లైట్ ఫేడ్ అయిపోయి సో మీకు ఘాట్ రోడ్స్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో అది టుడే అయితే నేను ఫేస్ చేసిన. ఆల్మోస్ట్ ఒక 2 hours పడింది ఆ ఘాట్ రోడ్స్ కానీ ఆ బ్యాడ్ రోడ్స్ అన్నీ దాటుకుని రావడానికి కానీ. సో మీరు అంత రిస్క్ అయితే చేయకండి. సో మీరు త్వరగా రావడానికి ట్రై చేయండి బిఫోర్ 6 కల్లా, లైట్ ఫేడ్ అవ్వకుండా. సో నేనున్న రిసార్ట్ వచ్చేసి ఇది KNB రిసార్ట్ అన్నమాట. సో నేనైతే రూమ్ అయితే తీసుకున్నా, ఎందుకంటే నాకు ఈ గోప్రో ఛార్జింగ్ కానీ ఏమన్నా కానీ నాకు కావాలి కాబట్టి. సో నేనైతే టెంట్ అయితే తీసుకోలే. సో ఇది నేనున్న రూమ్ అయితే నీకు చూపిస్తా. సో బయట కూడా ఎలా ఉంటుందని చూపిస్తా. కాస్త బయట మీకు సాంగ్స్తో చిల్ అవుతున్నారు అండ్ క్యాంప్ ఫైర్ తోటి. సో మేబీ నేను రికార్డ్ చేస్తాను, బట్ స్ట్రైక్ అయితే పడవచ్చు సో ఆ సాంగ్స్కి. సో అందుకే నీకు జస్ట్ క్లిప్స్ అయితే చూపిస్తాను. బైక్ అయితే అక్కడ పార్క్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి మీరు. సో మీకు ఇక్కడ టెంట్స్ ఉన్నాయి. సో ఇలా కపుల్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు. సో అలా చిల్ అవుతున్నారు. సో ఇది నా రూమ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మీకు. సో నేను తీసుకున్న రూమ్ ఇది. సో ఇలా ఉండదు. ప్రస్తుతం నా హెల్మెట్, టైమ్ బ్యాగ్స్ అండ్ రైడింగ్ ఇలా పెట్టి ఉంచేసాను. అండ్ సో మచ్ మెస్ అలా పెట్టి ఉంచేసాను, కానీ మళ్ళీ తర్వాత సర్దుకోవాలి. సో ఇది వాష్రూమ్, జస్ట్ నార్మల్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్. సో జస్ట్ నార్మల్ వాష్రూమ్. వనజంగి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి సన్ రైజ్కి. సో త్వరగా పడుకుని ఒక 4కి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ మార్నింగ్ ఆ సన్ రైజ్ని చూడాలంటే. సో త్వరగా పడుకుంటా. అండ్ నాకు కూడా చాలా టైర్డ్ అయిపోయాం ఆ ఘాట్ రోడ్ దాటేటప్పటికి. సో యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.